ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా! కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే గదా! మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్‌ఫుల్‌గా చెప్దామా? అలాగే మన సమస్యల గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే సమస్యలనేవి ప్రతి ఒక్కళ్ళకున్నాయి. కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించగల, సాల్వ్ చేయగల సమర్థుడు, అంత శక్తిగల తండ్రి మన తండ్రి మనకున్నాడు. ఎంత ధన్యత ఇచ్చాడు తండ్రి మనకి. ఆ ధైర్యాన్ని మీరు పొందుకోవాలి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, అధైర్యపడొద్దు, అవిశ్వాసుడుగా ఉండొద్దు, ఆలోచించొద్దు. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత సమస్య గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దేవుని మీద మీరు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేవుని నమ్మట్లేదు. ఏదో ఫార్మాలిటీకి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో కూర్చుంటున్నారు, కానీ నమ్మకం అయితే లేదు. అలా వద్దు. నమ్మకం, విశ్వాసం ఉంచి ఖచ్చితంగా నా తండ్రి నాకు సమస్యకు పరిష్కారం పంపిస్తాడు. అప్పటి వరకు మనం చేయదగిన కష్టం మనం చేయాలి. మాకు అప్పులయ్యాయి, 4 లక్షలు అప్పులయ్యాయి పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో. గోల్డ్ అంతా తాకట్లోనే ఉంది. కానీ దేవుని కృపను బట్టి దేవుని మీద భారం వేసాము. మా హస్బెండ్ పని కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. అస్సలు సెలవు పెట్టడు. ఆరోగ్యం బాగోకపోయినా సెలవు పెట్టడు. మనం కష్టపడకుండా మనకేది రాదు కదా అంటాడు. అది కరెక్టే కదా. ఆ మనసిచ్చాడు తండ్రి. ఆ బాధ్యతగా ఉండే మనసు ఇచ్చింది తండ్రే. అస్సలు సెలవు పెట్టడు. ఆయన కష్టపడి పని చేస్తాడు, మేము చేస్తాము. అలా పని చేసుకుంటా దేవుని కృపను బట్టి దేవునికి అప్పగిస్తా పని. మన కష్టం మనం చేయాలి, దేవుని సహాయాన్ని అడగాలి. దేవుని కృపను బట్టి సంవత్సరం తిరక్కముందే అవన్నీ తీరిపోయాయి, అప్పులన్నీ తీరిపోయాయి. తాకట్లో ఉన్న గోల్డ్ విడిపించుకున్నాము. ఇవన్నీ లోకపరంగా. నాకైతే మేమైతే పట్టించుకోము అసలు. ఉంటే ఉండనివ్వండి, అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా అన్నట్టుండిద్ది. తెచ్చుకున్నాము దేవుని కృపను బట్టి. మన కష్టం మనం చేయాలి, దేవుని మీద భారం వేయాలి. ఖచ్చితంగా మన చేతి కష్టార్జితాన్ని తండ్రి ఆశీర్వదిస్తాడు. సంవత్సరం తిరగకముందే ఎవరికైనా 4 లక్షల అప్పు, తాకట్లో ఉన్న బంగారం విడిపించగలరా? లేదు కదా. కానీ మనకైతే అది అసాధ్యమే. మన తండ్రికి సమస్తము సాధ్యమే అని దేవుని మీద భారం వేసి మేము పని చేసుకున్నాం. మేము ఖాళీగా కూర్చోలేదు. మా పని మేము చేస్తాం. నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు అవి చేస్తూ ఉంటాను. జాబ్ చేస్తానే మా హస్బెండ్ వెళ్తాడు, పిల్లలు చూసుకుంటానే జాబ్ చేస్తా ఇంట్లోనే ఉండి. మా హస్బెండ్ ఆయన ఆఫీస్కి వెళ్తాడు, మా ఆడపడుచు, మేమందరం చేసుకున్నాం, కష్టపడి పని చేసుకున్నాం. దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసాన్ని ఇచ్చింది కూడా తండ్రి. మళ్ళీ మన గొప్పతనం కాదు. చేతి కష్టార్జితాన్ని తగ్గట్టు సంవత్సరం తిరగకముందే 8 నెలల్లోనే 4 లక్షలు అప్పు తీరిపోయింది. బంగారం అంతా తాకట్లో నుంచి విడిపించుకున్నాం. మీకు కూడా తండ్రి తోడుగా ఉంటాడు. మీకున్న సమస్యలు, మీకున్న ఆర్థికంగా అయినా అప్పులైనా సరే తీరుస్తాడు. కానీ మన కష్టం మనం చేయాలి, మిగతాది దేవుని మీద వేసేయాలి. దేవుని మీద నమ్మకంతో ఉండాలి, విశ్వాసంతో. కాబట్టి ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ అస్సలు పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటాం వల్ల మనకే నష్టం, వాళ్ళకేం కాదు. వాళ్ళు బాగానే ఉంటారు, మనకి నష్టం. మన సమస్యలు తీరవు. మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మేము ఇంత క్షేమంగా నా తండ్రి మా పనులకి వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలో మా అదృష్టము కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ భద్రత నా తండ్రి, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టి ఏ పాటి వారం నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, మంచి బిజినెస్ చేసేవాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని, క్షేమంగా ఇంటికి చేరుకోలేక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. కానీ నా తండ్రి మా దాకా ఎటువంటి ప్రమాదం కానీ, ఎటువంటి తెగుళ్ళు కానీ రాకుండా
ఇంత భద్రంగా కాపాడడానికి ఏ పాటి వారం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ బాధపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మరెవరెవరైతే నా ప్రభ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, బిడ్డలు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ ఆసక్తితో ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించుండి నా తండ్రి. ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా ప్రవక్త. ఆయన ఆసక్తి ప్రార్థనకు నా ప్రభా మీరు కూడా నా ప్రభా మరి కరిగిపోయి నా తండ్రి ఏది అడిగాడు అది చేశారు నా తండ్రి. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు, అంత నీతిమంతులం అంతకన్నా కాదు నా తండ్రి. అయినా సరే ఆసక్తిగా ప్రార్థన చేయాలి. సమస్యలు అయితే ఉన్నాయి కానీ సమస్యల గురించి ఎలా ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలా మంది నా ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ, మొదట మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అజ్ఞానుల వలె ఉన్నాం నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈ లోకంలో ఉన్న జ్ఞానమే గొప్పతనం అనుకుంటున్నాం మేము, కానీ మీ దృష్టిలో వెర్రితనం అన్నారు నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మా మీద జాలి చూపించి నా తండ్రి, మా మీద దయ కలిగించు నా ప్రభా. మరి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బిడ్డలకు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి నా ప్రభా. మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ, అసహనాలు కానీ, కోపం, ద్వేషాలు తీసివేసి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సమస్యలు ఉన్నా సరే, ఎన్ని భయంకరమైన పరిస్థితులు అయినా సరే ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సమాధానంగా ఉండాలి. మీ ఎడల విశ్వాసంతో సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి చుట్టుపక్కల వాళ్ళు, అరే ఇన్ని సమస్యల్లో కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు, కనీసం మీకు కనీస అవసరతలు కూడా తీరట్లేదు, అయినా సరే ఇంత తృప్తిగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత సంతోషంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారండి ప్రభా. ఆశ్చర్యపోయేలా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నా ప్రభా శాంతి సమాధానంతో నింపండి. మీ శాంతినే ప్రభా మాకు అనుగ్రహించు నా ప్రభా. సున్నితమైన మనసు, సాత్వికమైన మనసు, తగ్గింపు మనసు, దీన మనసు మాకు అనుగ్రహించు నా ప్రభా. మీకున్న ఓర్పు, సహనం, మీకున్న పరిశుద్ధత, మీకున్న నా తండ్రి సహించే గుణం నా తండ్రి మాకు ఇవ్వమని అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. లోకంలో పడిపోతున్నాం, లోకంలోనే బ్రతుకుతున్నాం, అదే సరిపోతుందని ప్రభా తృప్తి పడిపోతున్నాం నా తండ్రి. వద్దు ప్రభా, లోకస్తులాగా మమ్మల్ని బ్రతకనివ్వద్దు నా తండ్రి. మీరెలా జీవించారు, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరు ఎదుటి వాళ్ళని ఎంత ప్రేమించారు, మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి ఎంత కన్నీటితో ప్రార్థన చేశారు, క్షమించారు నా తండ్రి. అటువంటి గుణాన్ని, అటువంటి మనసుని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, అయినా ఆశ నా తండ్రిలాగా మేము కూడా బ్రతకాలి, జీవించాలని ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు తోడుగా ఉండండి. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా బిడ్డల ప్రభా సొంత ఆలోచనతో మరి ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని అప్పులు చేశారేమో నా తండ్రి, వ్యాపారం మొదలు పెట్టారేమో, అది తప్పు అని ప్రభా మరి వాళ్ళకి నష్టాలు వచ్చిన తర్వాత గ్రహించగలిగారు నా తండ్రి. క్షమించిన ప్రభా తప్పిపోయిన కుమారులాగా, కుమార్తెలాగా నా తండ్రి ఏవి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎటు ఎలా భరించాలో అర్థం కావట్లేదు, ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రభా కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని మనసిచ్చింది మీరే నా తండ్రి. మరి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పశ్చాత్తాపడి నా తండ్రి పాదాల మీద నేను పడతాను నా తండ్రి, ఖచ్చితంగా నా మీద జాలి పడతాడు అని ప్రభా ఎలా అయితే ఆశగా వెళ్ళాడు, అదే ఆశతో నా ప్రభా బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు నా తండ్రి. బిడ్డల కన్నీరు కారుస్తుండగా జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. బిడ్డలు అప్పుడు తీరే దారి నా ప్రభా మీరే చూపించమని ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా, మాదే తప్పు నా తండ్రి, మాదే తప్పు నా ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మరి అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తెరిచి నా ప్రభా వారు చేయదగిన పని నా ప్రభా బిడ్డలకు చూపించి నా తండ్రి. సోమరితనాన్ని బిడ్డలకు తీసివేసి మనుషుల మీద ఆధారపడాలనే ఆలోచన మనసు బిడ్డలకు తీసివేసి వారి ధ్యాస, వారి ఆలోచన, వారి మనసంతా మీ మీదే ఉంచేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎన్ని
బాధలున్నా సరే నా ప్రభా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎదుర్కొనేలా ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని నా ప్రభా, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాడు, నీతిమంతులం కానే కాదు నా తండ్రి. తనకున్న సమస్తాన్ని నా ప్రభా ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు, ఆరోగ్యంతో సహా. అయినా సరే నా తండ్రి మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు నా ప్రభా, విశ్వాసాన్ని కోల్పోలేదు నా తండ్రి. కానీ మేము నా ప్రభా ఒక చిన్న సమస్య వస్తేనే మాకున్న విశ్వాసాన్ని కోల్పోతున్నాం, మీ మీద సడుగుతున్నాం నా ప్రభా. అటువంటి మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు ఇవ్వండి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చిన దేవా, అటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే ప్రభా సమస్య వచ్చినప్పుడు బిడ్డల సమస్య గురించి ఆలోచించకుండా ఎందుకు సమస్య వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా వాళ్ళు ఏ విషయంలో తప్పుదారులు నడిచారు, నా తండ్రికి వ్యతిరేకంగా మేము నడుచుకున్నామేమో అని ప్రభ గ్రహించుకొని ప్రభ బిడ్డలు వారి తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. ఇంకెప్పుడు ఆ తప్పు జోలికి వెళ్ళే మనసు వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభ. మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే ఉన్నారో, మరి తెలియని రోగాలతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి ప్రభ మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మరి వెన్నెముక ఆపరేషన్ చేసిన ప్రభ బలహీనమైన శరీరాన్ని నా తండ్రి, మనుషులకైతే అది అసాధ్యమే నా ప్రభ. కానీ పరమ వైద్యులు మీకు సమస్తము సాధ్యమే నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. జాలిగల దేవ, కరుణగల దేవ. మరి కడుపులో గడ్డతో ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, క్యాన్సర్ గడ్డలతో నా తండ్రి, థైరాయిడ్తో నా ప్రభ, మరి థ్రోట్ ఇన్ఫెక్షన్తో నా తండ్రి, గర్భాశయంలో నీటి బుడగలతో నా ప్రభ, ఇంకా గర్భాశయ క్యాన్సర్తో నా తండ్రి, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్యూర్ నా ప్రభ, గుండె జబ్బులతో నా తండ్రి, కాళ్ళ నొప్పులని, బీపీ షుగర్ నా ప్రభ, ఇవన్నీ నా తండ్రి మాది తప్పులే నా తండ్రి. మా తప్పు వల్లే, మేం చేసిన తప్పు వల్లే ఇవన్నీ ఎన్ని భయంకరమైన సమస్యలు ప్రభ. సమస్యలతో ఉన్నామంటే మాదే తప్పు నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారు నా ప్రభ. మీరు పక్షపాతి అంతకన్నా కాదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి. మేమే మాది తప్పు. మా సొంత ఆలోచనతో మాకు ఇష్టం వచ్చినట్టు మాకు సంతోషంగా మేము ఉన్నాం కదా నా తండ్రి. ఎలా ఉంటే నాకెందుకని మిమ్మల్ని పక్కన పెట్టేసి నా ప్రభ మీ మనసు నొచ్చుకుంటుందని గ్రహించుకుంటే నా తండ్రి మేమే నా తండ్రి విచ్చలవిడిగా నా ప్రభ మరి పాప పనులు చేసి ఉంటాం నా తండ్రి. అందుకే నా ప్రభు ఇంత భయంకరమైన పరిస్థితి క్షమించండి నా తండ్రి. మా నోరు అదుపులో పెట్టుకోలేదేమో, మా చూపులు కంట్రోల్ చేసుకోలేదేమో, మా ప్రవర్తన కూడా నా తండ్రి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేమేమో. అందుకనే నా ప్రభు మాకు ఈ పరిస్థితి. జాలిగల దేవ, కరుణగల దేవ, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలకు మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. జాలిపడి కనికరపడి పక్షపాతంతో ఉన్న వాళ్ళని ప్రభా, మరి ఎవరైతే కాలు విరిగిందని ప్రభా బాధపడుతున్నారు, మరి అతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభా ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఇక ఈ రోగానికి మందులే లేవమ్మా అని ప్రభా డాక్టర్స్ చెప్పుండొచ్చు. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ మీకు సమస్తము సాధ్యమే నా తండ్రి. పసిపిల్లలు కానీ నా ప్రభా, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ప్రతి ఒక్కరికి నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారి కన్నీరు తుడిచి నా ప్రభా ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని బలపరిచి సంపూర్ణ స్వస్థత మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి పనుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్ళారు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండడం నా ప్రభా. మరి కుటుంబాలను వదిలిపెట్టి నా తండ్రి దూరంగా, మరి దేశంగానే దేశం, ప్రాంతంగానే ప్రాంతం నా తండ్రి, మరి అంత దూరం నా ప్రభా మరి వెళ్ళారు నా తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉండడం. మేమైతే వాళ్ళకి తోడుగా ఉండవు నా తండ్రి, మా వల్ల కాదు. కానీ మీరు సమస్తము సాధ్యమైన తండ్రి. మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు. వాళ్ళకి తోడుగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా మీరు మాత్రమే తోడుగా ఉండగలరు నా ప్రభా. బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉన్నదేవా మీకే స్తోత్రం. మరి వారికి కావాల్సిన పనులు నా ప్రభా త్వరగా మీరే నా తండ్రి చూపించమని అడుగుచున్నాం. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. అలాగే నా ప్రభు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మరి ఎందువల్ల అప్పులు అయ్యాయో నా తండ్రి, అన్నన్ని లక్షల అప్పులు ఎందువల్ల అయ్యాయో నా ప్రభు
మీకు మాత్రమే తెలుసు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ మా సొంత ఆలోచనతో బిడ్డలు నా ప్రభా అప్పులు చేస్తుంటే దయతో క్షమించి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి అప్పులు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మరి దేశంలో అంత దూరంలో ఉన్న బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి వారి చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి వాళ్ళ కుటుంబాలు నా ప్రభా మరి దూరంగా ఉన్న వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బిడ్డల చుట్టూ కుటుంబాల చుట్టూ మీ రక్షణ మీ కాపుదల ఉంచమని, ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి నా ప్రభా సమస్యలు బిడ్డలకు రాకుండా మీరే బిడ్డల కుటుంబాలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి. నేనైతే నా బిడ్డలకు తోడుగా ఉండలేకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడు. నేను గాఢాంధకారపు లోయలో ఉన్న నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. నేను ఎడారిలో ఉన్నా సరే నాకు తోడుగా రాగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభా మీ గొప్పతనం మీ బలం మీ శక్తి తెలుసుకునేలా ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే చేసిన మరి ఆ పని ప్రభ మరి ఆ పని చేసిన తర్వాత నా తండ్రి వచ్చిన జీతం సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. మరి బిడ్డల మీద యజమానునికి నా తండ్రి దయ పుట్టించిన నా ప్రభ యోసేపు నా తండ్రి జైలు అధికారికి యోసేపు మీద దయ పుట్టించిన దేవా మీకే స్తోత్రం. యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి. యోసేపు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా తండ్రి మీరు నా తండ్రి మాకు తోడుగా ఉండాలని మరి మా అధికారులకు ప్రభ మా మీద దయ పుట్టించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా త్రాగుడికి ఎవరైతే బానిసయ్యి ఉన్నారో, చెడు అలవాట్లకు బానిసలు అయ్యారో, చెడు స్నేహాలకు ప్రభా అలవాటు పడ్డారో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబస్తులకు ప్రభా మరి ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని త్రాగు నుంచి విడిపిస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి చెడు స్నేహాల నుంచి నా బిడ్డను విడిపిస్తాడు. సాతాను అపవాద శక్తుల నుంచి నా బిడ్డలు నా కుటుంబాన్ని విడిపిస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో బలపరచండి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభా ఆ చెడు వ్యసనాల మీద నా తండ్రి అసహ్యత కలిగించండి నా ప్రభా. అపవాది చేతిలో ఉన్న బిడ్డల్ని మీ కృప చేత నా తండ్రి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డలు ఆ కుటుంబ సభ్యులు నా తండ్రి ఓర్పు సహనంతో మరి వారి మీద కోపం ద్వేషం అసహనం పెట్టుకోకుండా నా తండ్రి మరి వారితో గొడవకు దిగకుండా నా ప్రభా శాంతంగా నా తండ్రి సహించే మనసుని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఎడల నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో ప్రతి ఒక్కరికి ప్రభా తిరిగి వాళ్ళ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఇంకా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే గర్భఫలం లేదు, గర్భఫలం వచ్చింది కానీ పిల్లలు పుట్టి మరణించారని ప్రభా ఎన్నో వార్తలు నాతో ఎంతో మంది ప్రభా అనేక రకాల పరిస్థితుల గురించి అనేక సమస్యల గురించి ప్రభా బిడ్డలు ప్రార్థనలో పెట్టమన్నారు. అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపాలు కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చింది మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. జాలగల దేవ కరుణగల దేవ ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో ప్రభా మీ మాట చొప్పున నడుచుకోకుండా వారి సొంత ఆలోచనతో లోకంలో లోకస్తులాగా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వాళ్ళ కఠినమైన హృదయాలు కరిగింపచేసి నా ప్రభా బిడ్డలకున్న అసహనాన్ని తీసివేసి మరి దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మరి హన్నా వల్ల ఎలా ప్రార్థన చేయాలో ప్రభు ఎలా హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు ఇంకా నేర్పించి నా తండ్రి అప్పటి వరకు మీరు బహుమానం అందించే వరకు నా ప్రభా బిడ్డల ఓర్పు సహనం విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరైతే నా తండ్రి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని మరి పిల్లలు లేరని ప్రభా మరి అనేక రకాల మాటలు అంటున్నారు, మనసును బాధ పెడుతున్నారని ప్రభా ఆ తల్లి బాధపడుతుంది. జాలిగల దేవ కరుణగల దేవ సింహాల నోళ్లను మూసిన దేవ మరి బిడ్డలు మరి ఎవరైతే వాళ్ళని ప్రభ బాధ పెడుతున్నారో వాళ్ళ నోళ్లను మూసివేసి వాళ్ళ హృదయాన్ని మార్చిన ప్రభ బిడ్డ మనసు అర్థం చేసుకునే ఆ మనసును ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది. అలాగే నా ప్రభ మరి గర్భంలో నా తండ్రి ఎటువంటి ప్రాబ్లం లేకుండా గర్భసంచి నా ప్రభ శుభ్రంగా క్లీన్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో టెస్టులు చేయించుకున్నాము, ఎన్నో చోట్ల చెకప్ చేయించుకున్నాం, అయినా సరే మరి ఫలితం లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ప్రభా బిడ్డలు నా తండ్రి మరి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని అయ్యో నా తండ్రిని వదిలిపెట్టేసి మనుషుల మీద నేను ఆధారపడ్డాను, అందుకే కదా నాకు ఈ పరిస్థితి అనే ప్రభా పశ్చాత్తాపమైన మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ప్రతి ఒక్కరిని
ఉన్నారు నా తండ్రి, ఎవరైతే గర్భఫలం కోసం నా ప్రభ ప్రార్థనలో కూర్చున్నారు, మీ చిత్తమైతే మీ చిత్తమే జరగాలి, నా మాటలు కాదు నా ప్రభ, మీ చిత్తమైతే నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభ, ఒకవేళ వాళ్ళు సరైన దారిలో నడవకపోతే వాళ్ళని గద్దించి సరైన దారిలో మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని ప్రభ బిడ్డలకి ఇచ్చి, ఇంకా ఓర్పు సహనాన్ని ప్రభ బిడ్డలకు అలవాటు చేసిన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ప్రభ మరి గర్భఫలాన్ని పొందుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని ప్రభ మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. మరి మీ బహుమానాన్ని పొందుకునేలా నా తండ్రి బిడ్డలు అలా మారిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒక మంచి గుడ్ న్యూస్ ప్రభ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ మీ దయ వల్ల ఎవరైతే నా తండ్రి గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వెండి నా ప్రభ, కడుపులో ఉన్న శిశువుకి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రమాదాలు రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచె బిడ్డలిద్దరి చుట్టూ ప్రభ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత పెరుగుదల ఉండాలి, మరి అన్ని అవయవాలు మీ హస్తాలతో ప్రభ సక్రమంగా నా తండ్రి ఆరోగ్యకరమైన ప్రభ అవయవాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభ తల్లికి కానీ నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివద్దు నా తండ్రి. అలాగే ప్రభ ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ డెలివరీని ప్రభ మీరు దయచేయండి. పరమ వైద్యులు మీరున్నారు, మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. మీ గొప్పతనం, మీ కృప, మీ శక్తి, మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి అద్భుతకరమైన ప్రభ మరి నార్మల్ డెలివరీ నా తండ్రి బిడ్డల జీవితాలు జరిగించండి నా ప్రభ. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఇప్పటి వరకు నా తండ్రి మీరు అనేక మందికి నా ప్రభ వారి ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవా, వారి అప్పులు తీరే దారి చూపించిన దేవా మీకే స్తోత్రం. ఉద్యోగాలు ఇస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఉద్యోగాల ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదట నా తండ్రి మీరిచ్చిన ఉద్యోగాన్ని ప్రతి రోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీ చిత్తంలో నా తండ్రి గుణవతి అయిన భార్య ఎస్తేరు వలె తగ్గింపు మనసు గల ఆమె నా ప్రభ మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి మరి లోకాన్ని అసహించుకున్న ప్రభ భర్తకు లోబడే మనసు గల ఆమె నా తండ్రి బిడ్డలకు జతపరచండి. అలాగే నా ప్రభ మీ ఎడల మొదట భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీ వాక్యం ప్రకారం భయపడి నడుచుకుంటున్నా తండ్రి భార్యని ప్రేమించే మనసు గల భర్తని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మీ కృప చొప్పున బిడ్డలిద్దరిని జతపరిచిన ప్రభ వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని, వారి తరతరాలు వంశాన్ని ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభ మరి వివాహాలు జరిగిన తండ్రి మరి ఎవరైతే విడిపోయారో నా ప్రభ భార్య భర్తలు నా తండ్రి వారి సొంత ఆలోచన మీద నా ప్రభ మాదే తప్పు నా తండ్రి, మా వల్లే నా ప్రభ మా నోరు కంట్రోల్లో లేకపోవడం వల్లే నా తండ్రి, మా తగ్గింపు మనసు లేకపోవడం వల్లే నా ప్రభ గొడవలయ్యి విడిపోయారు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలకు నా మనసు తీసివేసి లోకపరమైన మనసు లోకపరమైన జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసిన ప్రభ మీ జ్ఞానాన్ని ప్రభ మీ దీన మనసు నా తండ్రి మీ శాంతిని ప్రభ మాకు అనుగ్రహించండి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ విడిపోయిన భార్య భర్తను మరొకసారి మీ చిత్తంలో నా తండ్రి ఇద్దరు ప్రభ సమాధానపడే మనసు మీరు ఇవ్వండి నా తండ్రి. ఇద్దరు క్షమాపణ అడిగే మనసు బిడ్డలకు ఇచ్చి మరలా మరొకసారి వారిని మీ చిత్తంలో జతపరిచిన ప్రభ మరి వారి దాంపత్య జీవితం నూతనంగా మరలా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని ప్రభ మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాలు పెట్టుకున్న వాళ్ళు నా తండ్రి మరి ఇల్లు అమ్ముడు పోవాలని నా తండ్రి స్థలాన్ని నమ్మకానికి పెట్టాము, మంచి రేటు రావాలని ప్రభ ప్రార్థించమన్నారు నా తండ్రి. బిడ్డల ప్రభ అప్పుల పాలు అవ్వకుండా నా తండ్రి ఏ లోటు లేకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మరి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం. మీరుంటే చాలు నా తండ్రి, లోటనేది రాదు కనపడదని మరి నా ప్రభ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, కానీ నా ప్రభ మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి, మీరుంటే చాలు నా ప్రభ మాకు తోడుగా. అలాగే నా తండ్రి ఈ రోజంతా నా ప్రభ ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభ. మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే బాధపడుంటే నా తండ్రి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు మనసు, తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు ప్రవర్తన ప్రభ, తగ్గింపు మాటలు నా తండ్రి మా అందరికీ అనుగ్రహించు నా ప్రభ. మరి బిడ్డల క్షమాపణ అడిగే హృదయాన్ని నా తండ్రి మా అందరికి ఇచ్చిన ప్రభ. అలాగే నా ప్రభ
ఎవరైనా మమ్మల్ని ద్వేషించుంటే నా తండ్రి, మా మీద కోపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకిచ్చిన ప్రభా. అలాగే నా తండ్రి, పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా గాఢ నిద్ర మీరు దయచేయండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే మరి అదంతా నా తండ్రి దగ్గర పెట్టాను, నా తండ్రి చూసుకుంటాడు, నేనెందుకు ఆలోచించాలి అనే ప్రభా స్థిరమైన విశ్వాసాల బిడ్డలు బలపరిచి ప్రశాంతంగా పడుకునేలా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తుల నుంచి బిడ్డలు విడిపించమని ప్రభా. సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.